బంధించేది ప్రార్థనలోనే, విడుదల చేసేది ప్రార్థనలోనే. సాతానుగాడి ఆటలు కట్టించాలంటే ప్రార్థనే చేయాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మనం కళ్ళారా చూడాలి, భూమి మీద విస్తరించాలంటే ప్రార్థనే చేయాలి. ఇక్కడ ప్రార్థన ఎంత కీలకమైందో మీరు గుర్తించాలి. రక్షణకు ముందు ప్రార్థన, రక్షణ తర్వాత రక్షణలో కొనసాగడానికి ప్రార్థన. శోధనకు ముందు ప్రార్థన, ఒకవేళ శోధనలో పడితే కూడా సాతానును బంధించడానికి ప్రార్థన, వాడి శక్తులు నిర్వీర్యపరచడానికి ప్రార్థన, దేవుని శక్తిని భూమి మీదకి విడుదల చేయడానికి ప్రార్థన. శిష్యులకు ప్రభువు నేర్పింది ప్రార్థన. వీటితో పాటు దేవుని కార్యాలను భూమి మీద జరిగించడానికి దేవుడు తన భక్తుల నుండి కోరినటువంటి కోరిక ఏమిటో తెలుసా? మనమిచ్చే అర్పణ ఏమిటో తెలుసా? ప్రార్థనే. దేవునికి మనము ప్రార్థన ఇవ్వటం ఏమిటి? అది దేవునికి ప్రయోజనం ఎలా అవుతుంది? దావీదు కీర్తన ఒకటి ఉంది. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన అంటాడు, నాకు ఇన్ని మేలులు చేశావు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వెళ్ళలేదా ఆ కీర్తన దగ్గరికి? మీరు 116వ కీర్తన 12వ వచనం వెళ్ళాలి కదా, చూడండి. 116, 12 కీర్తన చదువు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమయ్యా, అసలు ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? అమ్మ వినండి రా తల్లి, మీకు దండం పెడితే అయిపోయింది. వినండి, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినండి అమ్మా. ఇది ఒక్కటి వినాలా? ఇప్పుడు యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఏం చెల్లించును అంటే, ఎడ్లు చెల్లించు, గొర్రెలు చెల్లించు, లేకపోతే వెండి బంగారాలు చెల్లించు. ఎన్ని లేవు నీకు రాజుగా, నువ్వు చెల్లించవా? లేకపోతే మందిరాన్ని కట్టించు, ఏదో చెయ్యి. అది కదా చెయ్యాలి ఉపకారాలకి. ఏమంటున్నాడు తెలుసా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని అంటున్నాడు. అంటే ఇప్పటిదాకా అడిగినవన్నీ జవాబులు ఇచ్చాడు. కృతజ్ఞతగా నేనేం చేస్తానంటే మళ్ళా అడుగుతాను. ఏమన్నా వైన ఉందా? దేవునికి స్తోత్రం. మళ్ళీ చెబుతా, మీకు అర్థం కాలేదు ఒకసారి. ఇప్పటిదాకా దేవుడిని అడిగాను, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఈ మేలులన్నిటికీ గాను నేను నా దేవునికి చేసేది ఏంటంటే మళ్ళా అడుగుతాను. మళ్ళా అడిగేది ఏందిరా, ఏమి ఇవ్వవా అని మీరు నన్ను అడగండి. ఏమి ఇచ్చేది లేదు, మళ్ళీ అడుగుతాను. ఇక అదే ఆయనకి ఇవ్వటం. అదేంది? అవును, ఇంతకు మునుపేమో నా ఇష్టము తీరునట్లు, నా సమస్యలు పరిష్కారం అగునట్లు, నా ఆశలు నెరవేరునట్లు, నా బాధ్యతలు తీరునట్లు నేను ఆయనను అడిగాను. అవన్నీ నెరవేర్చాడు. నా పిల్లల కోసం అడిగాను, నా ఇల్లు కోసం అడిగాను, నా ఒళ్ళు కోసం అడిగాను, నా సంసారం కోసం అడిగాను. అవన్నీ నా ప్రభువు చేశాడు. ఇవన్నీ నాకు చేసినందుకు గాను నేను మళ్ళీ అడుగుతాను. ఏమడుగుతానో తెలుసా? ఈసారి నా పిల్లల కోసం అడగను, ఆయన పిల్లల క్షేమం కొరకు అడుగుతాను. ఆయన చిత్తము యొక్క నెరవేర్పు కొరకు అడుగుతాను. ఆయన సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు అడుగుతాను. ఆయన ఉద్దేశాల సఫలత కొరకు అడుగుతాను. ఇంతకు ముందు చేసిందేమో నా నిమిత్తము, ఇప్పుడు నేను ఆయన ముందు పోయి అడిగేదిగా ఆయన చిత్తము సంకల్పము భూమి మీద నెరవేరు నిమిత్తము. ఇంతకు ముందు చేసింది నా అవసరత, యాచన, విజ్ఞాపన అయితే ఇప్పుడు నేను అడిగేది సేవ. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పు? ఎంత తొందరగా చేస్తే తొందరగా ముగిస్తాను నేను. టైం ఒకటే అయింది, జంప్ అయిపోవచ్చు పెందలాడి. ఎస్, మన కోసం మనం చేసేది యాచన. ఇతరులకు దేవుని చిత్తం యొక్క నెరవేర్పుకై మనం చేసేది సేవ. అది కూడా ప్రార్థనే అయినా సేవ.